నేను మీ ఆంగ్ల సుధాకర్, ఉంటువాడ పంచాయతీ ఎక్స్ సర్పంచ్, అదేవిధంగా తొండంగ మండల క్లస్టర్ ఇన్ఛార్జ్. ఈరోజు నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయింది జూన్ 4 తోటి. ఈ 2 ఏళ్ళలోనూ మేము చేసిన సంక్షేమం కానీ, మేము చేసిన అభివృద్ధి కానీ ఈ 2 ఏళ్ళలోనూ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ విషయానికి రాబోతుకి మా యొక్క సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళ యొక్క సారథ్యంలోనూ మా యొక్క రాష్ట్రము అన్ని విధాలుగా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ముందుకెళ్తున్నాయి. ఎందుకంటే ఇక రాజధాని విషయంలో కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వేగంగా జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రానికి వెన్నుముక అనేది మనకి పోలవరం ప్రాజెక్టు. ఆ పోలవరం ప్రాజెక్టు కూడా ఎక్కడికెక్కడ పనులు చాలా సర్వవేగంగా జరుగుతున్నాయి. మరి ప్రత్యేకంగా మా తుని నియోజకవర్గాన్ని చూసుకుంటే గత 2 ఏళ్ళలోనూ ఎంత అభివృద్ధి చెందుతున్నది కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే మా ఈ 2 ఏళ్ళలోనూ యనమల దివ్య గారి నాయకత్వంలో కానీ, యనమల రామకృష్ణ గారి యొక్క ఆశీస్సులతోటి, అలాగే యనమల రాజేష్ గారి యొక్క ఆయన యొక్క ఆధ్వర్యంలో కానీ మాకు మా పంచాయతీ కానీ మా నియోజకవర్గానికి కానీ కొన్ని నిధులు కేటాయించడం కూడా జరిగింది. అలాగే ఈ 2 ఏళ్ళలోనూ ఏ నియోజకవర్గానికి లేనంత సీఎం రిలీఫ్ ఫండ్ కూడా 3 కోట్ల సుమారు ఇచ్చిన ఘనత ఏదైనా ఉందంటే అది యనమల దివ్య గారే. అది నేను చెప్పగలను. ఎందుకంటే చాలా మందికి మేము ఆ లబ్ధిదారులకి ఇప్పించడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క తుని నియోజకవర్గంలోనూ ప్రతి గ్రామంలోనూ ఎన్ఆర్జీఎస్ ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5 వరకు కూడా ప్రతి విలేజ్ లోనూ కూడా చిన్న మాడుగుల గ్రామంలో కూడా 10 లక్షల రూపాయలు చేసి వర్క్ కూడా చేయడం కూడా జరిగింది. ఆ ఘనత నిజంగా ఆ విషయంలో అయితే యనమల దివ్య గారికి మా నియోజకవర్గం ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ నియోజకవర్గం గత 5 ఏళ్ళు అభివృద్ధికి ఈ 2 ఏళ్ళ అభివృద్ధికి చాలా వ్యత్యాసం ఉంది. మేము ఎందుకంటే ఇప్పుడు మా పంచాయతీ వరకు చూసుకుంటే మా పంచాయతీలోనూ సుమారుగా ఇంచుమించు 1,50,00,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ కానీ, పంచాయతీ నిధులు కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, మా ఓన్లీ ఒక ఒంటిమాడ పంచాయతీ 4,000 ఉన్న ఓటింగ్ కలిగిన ఒక పంచాయతీలో ఈ 2 ఏళ్ళలో 1,50,00,000 రూపాయలు పెట్టి డెవలప్ చేసేది. అలాగే ఎన్నో సంవత్సరాలు బట్టి నుంచి బాధపడుతూ నా వరకు నేనే దివ్యస్కి వ్యతిరేకంగా ప్రెసిడెంట్ అయ్యి ఆ రైతులకు న్యాయం చేయలేకపోయి నేను ఎంతో బాధపడ్డాను. అలాంటి సందర్భంలో మొన్నే మేము యనమల దివ్య గారి దగ్గరికి మా రైతులందరూ తీసుకొని వెళ్ళి వీళ్ళకి ఏదో ఒక రకమైన న్యాయం చేయండి మేడం అని మేము అడిగితే, నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పారు. అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎకరానికి 10 లక్షలు ఇస్తే యనమల దివ్య గారి ఆధ్వర్యంలో నిండు అసెంబ్లీలోనూ మాకు జరుగుతున్న అన్యాయాన్ని తన ప్రభుత్వంలో ఉండి కూడా ప్రశ్నించి మొత్తానికి మా యొక్క రైతులకి న్యాయం చేసేటట్టు ఎకరానికి 18 లక్షలు చెప్పున ఇప్పించిన ఘనత కూడా మా యనమల దివ్య గారు. అతి త్వరలోనే ఆ అమౌంట్ కూడా ఇస్తారు. ఎందుకంటే 1 month లో ఖచ్చితంగా డబ్బులు ఇస్తారని కూడా మాకు చెప్పడం జరిగింది. యనమల యొక్క ఒక లెగసీని ముందుకు తీసేలాంటి ఉద్దేశంతో ఆవిడ ఇక్కడికి వచ్చి పోటీ చేయడం, 25,000 మెజారిటీ ఉన్న వ్యక్తి మీద 15,000 పైన పైచీలకు మేడం గారు గెలుపొందారంటే నిజంగా ఆవిడ కష్టపడే తత్వం. ఎందుకంటే ఆవిడ మేము దగ్గర నుంచి చూడడం, ఆవిడ యొక్క పనితీరు కూడా మేము చూసాం. ఎందుకంటే ఆ కుటుంబం, యనమల కుటుంబం అనేది ఈ నియోజకవర్గానికి ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ కొనసాగించాలనే యనమల దివ్య గారు వచ్చారు. అలాగే యనమల దివ్య గారు 2 సార్లు 3 సార్లు 4 సార్లు కూడా ఆవిడ ఎమ్మెల్యే అవుతారు. అలాగే అతి త్వరలో కూడా ఆవిడ మేము మంత్రిగా చూస్తాను కూడా మేమైతే నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. మీ యొక్క ముందుగా ఈ పత్రిక మిత్రులందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే మీరు కూడా గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది ఉన్నది ఉన్నట్టుగా చూపించండి. దయచేసి మా రాష్ట్రానికి కానీ లేదంటే మన నియోజకవర్గానికి కానీ జరిగిన అభివృద్ధిలో మేము దేనికి లెక్కలతో సహా చెప్పడానికి కూడా మా పంచాయతీ వరకు నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే ఈ రాష్ట్రం కూడా ఈ రోజు అన్ని రంగాల్లోనూ డెవలప్ అవుతుంది. అలాగే తీసుకురావడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్న మా యొక్క యువ నాయకులు లోకేష్ గారు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అసలు ఈ యొక్క పార్టీ కానీ ఈ యొక్క రాష్ట్రానికి కానీ యువకులు యూత్ చాలా అవసరమని మొట్టమొదటిగా గుర్తించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది యనమల రామకృష్ణ గారే. ఎందుకంటే మహానాడు మీటింగ్లోను, రాజమండ్రిలోను ఒక నిండు సభలో కూడా మన అనుభవాలు మన పిల్లలకు నేర్పించాలి తప్ప కానీ యూత్ని మనం ముందుకు తీసుకురావాలి అని ఆయన పిలుపు మేరకు ఈ రోజు 85 మంది యూత్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే మినిస్టర్లు కూడా ఉన్నారంటే దానికి ప్రధాన కారణం కూడా యనమల రామకృష్ణ గారు. అదే విధంగా మనకి గత గవర్నమెంట్లోను
మూడు రాజధానులు చెప్పి ఏ రాజధాని కూడా కట్టకుండా చేశారు. కానీ ఆ 3 రాజధానులు అవ్వకూడదు, మనకు ఒకే రాజధాని ఉండాలనేది నిండు సభలోని చదువుకున్న అతని యొక్క మేధస్సును అంతా ఉపయోగించి యనమల రామకృష్ణ గారు శాసన మండలి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయన ఖచ్చితంగా ఆ యొక్క మూడు రాజధాని అనే దాన్ని జరగలేకంట ఒకే రాజధాని ఉండాలనేది మాత్రం కష్టపడి దాని యొక్క ఆ బిల్లుని అడ్డుకొని దాని విజయం సాధించిన ఘనత కూడా అది యనమల రామకృష్ణ గారికి చెందుతుంది. అలాగే రాబోయే 3 ఏళ్ళు కూడా ఇంకా ఎక్కువ పరిశ్రమలు కానీ, సంక్షేమం కానీ, అలాగే అభివృద్ధి కానీ, ఎందుకంటే సంక్షేమం ఒకటే కాదు, అలాగే అభివృద్ధి ఒకటే కాదు, రెండు కూడా సమానంగా తీసుకెళ్తున్న ఘనత అనుభవంతుడైన చంద్రబాబు నాయుడు గారికి అదైతే దక్కుతుంది. ఎందుకంటే మొన్న మా నియోజకవర్గంలో ఒక ప్రజా దర్బారు మీటింగ్ జరిగింది. అందులో పెన్షన్ సంబంధించి రావడం జరిగింది. నిజంగా 76 సంవత్సరాల వయసులో ఆయన 2 గంటల సేపు ప్రజలను ఉద్దేశించి సమస్యను ఉద్దేశించి అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్యని క్లుప్తంగా ఉన్నత అధికారులతో సమీక్ష చేసి వాళ్ళందరికీ పరిష్కారం కనిపెట్టడానికి కూడా 2 గంటల సేపు ఆ వయసుకు వచ్చి నిజంగా ఆయన చేస్తున్నారంటే నిజంగా అది చాలా గొప్పతనం. అదే విధంగా ఈ రోజు ఒక సీఎం గారితో ఫోటో తీసుకోవాలంటే ఒకప్పుడు చాలా గగనం అయిపోద్ది. అలాంటిది ఈ రోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితోటి 1500 మంది ఒకేసారి ఫోటోలు ఒకరి తర్వాత ఒకరు ఆ ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారితో. నిజంగా ఆ వయసుకు వచ్చి అతను రోజుకి వారు పడుకున్నారో లేదో తెలియదు, కానీ రోజుకి ఇంచుమించు ఆయన 18 గంటలు కష్టపడుతున్నారంటే అది ఎవరి కోసం కష్టపడుతున్నారు? ఈ రాష్ట్రాల కోసం, ఈ పార్టీ కోసం కష్టపడుతున్నారు. అది మాత్రం మనం గమనించాలి. అలాగే రాబోయే రోజుల్లో మా యొక్క పంచాయతీని కానీ, మా నియోజకవర్గాన్ని కానీ ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలని మేమందరినీ